తేజిమాల అస్సాం జానపద కథ. బ్రహ్మపుత్రా నదీ తీరంలో బ్రహ్మాండమైన జైంతియా కొండలకు ఎదురుగా ఉన్న ఒక అందమైన గ్రామంలో భృగు అనే ధనిక వ్యాపారి ఉండేవాడు. ఆయనకు ఒక అందమైన కూతురు పుట్టింది. ఆమె పేరే తేజిమాల. ఆమె బిడ్డగా ఉన్నప్పుడే ఆమె తల్లి మరణించింది. ఆమె తండ్రి కాంచన్ అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె మహాక్రూరురాలు. ఇంట్లో అడుగు పెట్టినప్పటినుంచి తేజిమాలను రకరకాలుగా బాధపెట్టసాగింది. తేజిమాల చాలా మంచి అమ్మాయి. సవతి తల్లి మాట జవదాటకుండా ఆమె చెప్పిన పనులన్నీ చేసేది. ఇల్లంతా శుభ్రంగా చిమ్మేది, అంట్లు తోమేది, బట్టలుతికేది, నదికి వెళ్లి నీళ్లు తెచ్చేది. ఇన్ని పనులు చేసినా సవతి తల్లి మాత్రం తేజిమాల మీద చీటికీ మాటికి విరుచుకుపడేది. నానా మాటలనేది. తరచూ చేయి చేసుకునేది. భృగు వ్యాపారి గనుక ఇంటి పట్టున అంతగా ఉండేవాడు కాదు. వ్యాపార నిమిత్తం ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు. ఆయన లేనప్పుడు తేజిమాల పరిస్థితి మరీ దుర్భరంగా తయారయ్యేది. సవతి తల్లి పెట్టే బాధలకు అంతు ఉండేది కాదు. మామూలు రోజుల కన్నా ఎక్కువ పనులు పురమాయించేది. తేజిమాల వంట పనులు కూడా పూర్తిచేసి అంగడికి వెళ్లి సరుకులు కొని మోసుకువచ్చేది. అంతేకాదు, పొలానికి వెళ్లి వరిచేలలో కూలీలకు సాయమందించేది. ఇంతగా కష్టపడే బిడ్డకు కడుపు నిండా తిండి కూడా పెట్టేది కాదు ఆ మహాతల్లి. రోజుకు ఒక పూట గంజే. అది కూడా ఉప్పు వేసిన గిన్నెడు పలుచటి బియ్యం గంజి, 2 మిరపకాయలు, అంతే. తండ్రి ఊళ్ళో లేనప్పుడు తేజిమాలకు ఒంటి నిండా బట్ట కూడా ఉండేది కాదు. చీలికలు పేలికలుగా ఉన్న బట్టలు చుట్టుకుని తిరుగుతూ ఉండేది. ఆమె తండ్రి తిరిగి వస్తున్నాడని తెలియగానే సవతి తల్లి వెళ్లి 2 జతల కొత్త దుస్తులు తెచ్చి ఆమెకిచ్చేది. ఇన్ని బాధలు పెడుతూన్నప్పటికీ తేజిమాల సవతి తల్లిని పల్లెత్తు మాట అనేది కాదు. చాటున సైతం ఎవ్వరితోనూ చెప్పుకునేది కాదు. అన్నిటినీ ఎంతో సహనంతో భరించేది. రోజులు గడవడంతో తేజిమాల పెరిగి యుక్త వయస్కురాలయ్యింది. కూతురికి పెళ్ళీడు వచ్చిందని గ్రహించిన ఆమె తండ్రి తగిన వరుడి కోసం వెతకసాగాడు. ఆ సంగతి తెలియగానే కాంచన్ హతాశురాలైంది. తేజిమాల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతే తన ఇల్లు చిమ్మేదెవరు, అంట్లు తోమేదెవరు, తన బట్టలు ఉతికేదెవరు, ఏటికి వెళ్లి నీళ్లు తెచ్చేదెవరు అని విచారపడసాగింది. అయితే తన విచారాన్ని బయటపెట్టలేదు. తండ్రికి తేజిమాల మీద అమిత ప్రేమ అని ఎరిగి ఉండడం వల్ల కూతుర్ని ఇంట్లో పనిపిల్లగానే ఉంచుకోవాలన్న తన మనసులోని దురాలోచన తెలిస్తే శిక్షించగలడని భయపడింది. అందువల్ల ఏం చెయ్యాలా అని మనసులోనే తీవ్రంగా ఆలోచించసాగింది. భృగు వ్యాపారం కోసం వెళ్లిన చోటల్లా వరుడి కోసం అన్వేషించాడు. ఆఖరికి ఒక తెలివైన అందమైన యువకుణ్ణి వరుడిగా నిర్ణయించాడు. యువకుడి తల్లిదండ్రులతో తన కోరికను వెలిబుచ్చాడు. భృగు కుటుంబంలాంటి మంచి కుటుంబంతో వెయ్యమందడానికి వాళ్లు పరమ సంతోషంతో సమ్మతి తెలియచేశారు. భృగు ఇంటికి తిరిగి రాగానే ఆ సంగతి భార్య కాంచన్తో చెప్పాడు. ఆమె అసూయతో కుమిలిపోయింది. మెట్టినింట్లో తేజిమాల మహారాణిలా వెలిగిపోతుంది. నేనేమో ఇక్కడ ఎవరితోడూ లేకుండా ఇల్లు ఊడుస్తూ, బట్టలుతుకుతూ, బండెడు చాకిరీ చేస్తూ కాలం వెళ్లబుచ్చాలి అని వేదన పడసాగింది. కాబోయే అల్లుడి ఉజ్వల భవిష్యత్తు కోసం భృగు కొన్ని పథకాలు రూపొందించాడు. నా బిడ్డను తెలివైన యువకుడు పెళ్లాడనున్నాడు. అతనికి ప్రపంచ వ్యవహారాలలో మరింత అనుభవ జ్ఞానం కలిగించడం అవసరం అని భావించాడు. అందువల్ల వివాహానికి ముందే భృగు కాబోయే అల్లుణ్ణి వెంటబెట్టుకుని ఇతర ప్రాంతాలకు బయలుదేరాడు. ఇరువురు వివిధ దేశాలు తిరుగుతూ వివిధ నగరాలను సందర్శించసాగారు. అయితే ఇక్కడ గ్రామంలోని తేజిమాల సవతి తల్లికి ఇవన్నీ మింగుడు పడలేదు. తేజిమాల బంగారు భవిష్యత్తును ఊహించి అసూయతో భరించలేకపోయింది. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించింది. ఒకనాడామె తేజిమాలను పిలిచి వడ్లు దంచమని చెప్పింది.
అమాయకురాలైన తేజీమాల తల వంచుకుని దంచిన బియ్యం నుంచి పొల్లు అది ఏరుతున్నప్పుడు క్రూరురాలైన సవతి తల్లి ఆమె తలమీద రోకలితో బలంగా కొట్టింది. అంతే, తేజీమాల ఆ దెబ్బతో ప్రాణం విడిచింది. కాంచన్ ఇల్లు ఎత్తుకుపోయేలా గట్టిగా అరుస్తూ శోకాలు పెట్టసాగింది. ఆమె అరుపులు విని పరిగెత్తుకు వచ్చిన ఇరుగు పొరుగు ఏమైంది అని అడిగారు. కాంచన్ నెత్తి నోరు బాదుకుంటూ జుట్టు విరబోసుకుని, అయ్యో, నేనేం చెయ్యను, నా ప్రాణానికి ప్రాణంగా ఉన్న నా కూతురు చచ్చిపోయిందే, దానికి పెళ్లి కూడా కుదిరిందని మేమంతా మురిసిపోయామే, ఇప్పుడిలా అయిపోయిందే అంటూ అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమేనని గ్రామస్థులు నమ్మేలా శోకాలు పెట్టి ఏడ్చింది. వాళ్ళందరూ ఆమెను ఎంతో సానుభూతితో ఓదార్చి తేజీమాల శవాన్ని ఇంటి తోటలో పాతిపెట్టారు. ఒక వారం రోజుల తరువాత తేజీమాలను పాతిపెట్టిన చోట ఒక గుమ్మడి మొలక మొలిచింది. ఆ గుమ్మడి తీగ చూస్తూ ఉండగానే చకచకా పెరిగి పెద్ద పెద్ద కాయలు కాచింది. ఒకరోజు దారిన వెడుతూ ఉన్న ఒకడు గుమ్మడికాయను దొంగలించాలని నెమ్మదిగా వెళ్ళి ఒక కాయను కోయబోయాడు. బాబూ, నన్ను ముట్టకండి, నేను గుమ్మడికాయను కాను, తేజీమాలను అన్న మాటలు వినిపించడంతో ఆ మనిషి ఉలిక్కిపడి భయంతో అక్కడ్నుంచి పారిపోయాడు. గుమ్మడికాయ చెప్పిన మాటలను తేజీమాల సవతి తల్లి కూడా విన్నది. దేవుడా, నా భర్త తిరిగి వచ్చి గుమ్మడికాయ ద్వారా అసలు సంగతి తెలుసుకుంటే నా గతేంకాను అనుకుంటూ వచ్చి గుమ్మడి పాదును నాశనం చేసింది. కొన్ని వారాల తరువాత గుమ్మడి తీగ పడిన చోట ఒక మిరప మొక్క మొలిచింది. మరొక వారంలో చెట్టు నిండా ఎరుపు పచ్చమిరపకాయలు కాచాయి. ఆ దారి గుండా వెళ్లే పశుల కాపరులు కొందరు మిరపకాయలు కోసుకోవడానికి ప్రయత్నించారు. అయితే కరుణించి నన్ను ముట్టకండి, నేను మిరపను కాను, తేజీమాలను అన్న మాటలు వినిపించడంతో అవి తేజీమాల దెయ్యం మాటలని భావించి పశుల కాపరులు జడుసుకుని పారిపోయారు. తేజీమాల సవతి తల్లి ఆ మొక్కను పీకి చిన్న భిన్నం చేసి బ్రహ్మపుత్ర నదిలోకి విసిరివేసింది. అది పడిన చోట ఒక అందమైన తామర తీగ మొలకెత్తింది. కొన్నాళ్లకు తామర పువ్వు పూచింది. ఆ సమయంలో తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణమైన భృగు, ఆయన కాబోయే అల్లుడు ఒక చిన్న పడవలో అటుకేసి వచ్చారు. యువకుడు ఆ అందమైన తామర పువ్వును చూసి అందుకోవడానికి చేయి చాచాడు. దయచేసి నన్ను ముట్టుకోకండి, నేను తామరను కాను, తేజీమాలను అంటూ పువ్వు విలపించింది. యువకుడు చెయ్యి వెనక్కు తీసుకున్నాడు. ఆ మాటలకు తేజీమాల తండ్రి దిగ్భ్రాంతి చెందాడు. తన కుమార్తె మరణించిన సంగతి కూడా ఆయన ఎరుగడు. అయితే వినిపించిన కంఠస్వరం తన కుమార్తెదే అని ఆయన గ్రహించాడు. అమ్మా తేజీమాల, నువ్వెక్కడున్నావు తల్లి, మీ నాన్న దగ్గరకురా అంటూ కన్నీళ్లతో పిలిచాడు. ప్రియమైన తండ్రి కంఠస్వరాన్ని వినగానే అందమైన తామర పుష్పం తేజీమాలగా మారిపోయింది. తండ్రిని సమీపించి జరిగినదంతా వివరించింది. తన బిడ్డను నానా హింసలు పెట్టి చంపిన భార్య మీద భృగుకు పట్టరాని ఆగ్రహం కలిగింది. ఇంటి గుమ్మంలో తన భర్త, ఆయన పక్కనే తేజీమాల యువకుడు కనబడగానే కాంచన్కు తలపై పిడుగు పడ్డట్టయింది. తన గుట్టు బయటపడిందని గ్రహించింది. భృగు ఆ దుష్టురాలిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. అనుకున్న యువకుడితో తేజీమాల వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది. కథ సమాప్తం.